గురుగారు మీరు అన్నట్టుగానే యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానంద స్వామి. ఆయన యువతకు ఎలాంటి మార్గదర్శకం చేశారు? క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఈ శ్లోకం స్వామి వివేకానందకు చాలా ఇష్టమైన శ్లోకం. భగవద్గీత సారాంశము ఈ శ్లోకము అని చెబుతుంది. ఎందుకు నీకు ఆత్మన్యూనత? ఎందుకోసం నువ్వు భయపడాలి? లేచి నిలబడి నీ కర్తవ్యాన్ని గుర్తిస్తూ ముందుకు సాగమని యువతకు మార్గదర్శకం చేశాడు. రామకృష్ణ మఠం ద్వారా అనేక మంది యువకులను సమీకరించి వారికి దేశభక్తి, దైవభక్తి, ధ్యానంలోని గొప్పతనం, సమాజ సంక్షేమానికి కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని వివరించి వారందరితో అద్భుతమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలను నిర్వర్తింపచేశాడు. ఈనాటికి కూడా రామకృష్ణ మఠం వారు చేస్తున్నటువంటి విశేషమైన కృషి ప్రజలకు మార్గదర్శకం చేస్తోంది. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని సమాజంలో వ్యాప్తి చెయ్యాలన్న ఆలోచనతో ఆనాడు స్వామి వివేకానంద నాటినటువంటి విత్తనమే ఈనాడు వృక్షమై ప్రపంచంలోని అనేకమైనటువంటి దేశాలలో కూడా ఈ లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. కన్యాకుమారి ప్రాంతంలో వివేకానంద రాక్ మెమోరియల్లో 3 రోజులు తపస్సు చేసి ఆ పార్వతీదేవిని ప్రత్యక్షం చేసుకొని ఆ తల్లి ద్వారా శక్తి పొంది అనంతరం చికాగోలో భారతీయ ధర్మ వైశిష్ట్యాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుడు. 400 మీటర్లు సముద్రాన్ని ఈది మరీ ఆ అద్భుతమైనటువంటి ప్రదేశానికి చేరి కన్యాకుమారిలో 3 రోజుల పాటు రాత్రి పగలు తపస్సు చేసినటువంటి తపశ్శాలి వివేకానంద. ఆ స్వామి యొక్క చరిత్ర, ఆయన జీవితం, ఆయన లక్ష్యం ఈనాడు యువతకు స్ఫూర్తినిస్తూ వారి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ మార్గంలో ప్రయాణిస్తే అద్భుతమైన శ్రేయోపథాన్ని చేరుకోవచ్చన్న విశ్వాసాన్ని కలిగిస్తోంది. దాన్ని విస్మరించిన కారణాన విశృంఖలత్వం పెరిగి విపరీతమైన ఆలోచన ధోరణి ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో స్వామి వివేకానంద మనకు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఆ మార్గంలో ప్రయాణిస్తూ అద్భుతమైన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.